షర్మిలను బేస్ చేసుకుని జగన్ చేసిన కామెంట్స్ మీద షర్మిలకు భాగోద్వేగానికి గురయ్యారండి. నాకు రాజకీయ కాంక్ష లేదు, ఉంటే నేను ఎప్పుడో వైసీపీలోనే పదవి పొందేదాన్ని అనే అంశాలను బేస్ చేసుకుని. అవన్నీ కాదు కానీ ఇంట్లో వ్యవహారం రోడ్డు మీదకి వచ్చి రచ్చ జరుగుతుంది. రచ్చ అంటే జనరల్గా మన దగ్గర ఏంటంటే గ్రామాల్లో బాగా కొంచెం ఇదైతే తిట్టుకుని ఉంటారు బయటకు వచ్చి. ఇక్కడ అలా కాదు, మైకులు పెట్టి రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు నుంచొని చక్కగా ఎవరి స్థాయిలో వారు మైకి తీసుకొని తిట్టుకుంటున్నారు. తిట్టుకోవటం కూడా మీరు మమ్మల్ని చంపాలనుకున్నారు, లేదా మీరు మా వాళ్ళని చంపారు, లేదా మేము చంపలేదు, మీరే చంపుకున్నారని ఇట్లా. అసలు నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఎట్లా జరగలే, దేశ చరిత్రలో కూడా ఎట్లాంటిది లేదు. కానీ అందరూ మళ్ళీ చాలా వైట్ కాలర్గా, చాలా అసలు అదేదో గొప్ప సంస్కారవంతమైనటువంటి మాటలు, గొప్ప సమాజానికి హితవు చేసేటువంటి వ్యక్తుల్లాగా మళ్ళీ మాట్లాడుతున్నారు. చూస్తున్నాం కదా. వైఎస్ఆర్ లెగసీని కించపరిచారు. వైఎస్ఆర్ లెగసీ అని పక్కన పెట్టండి, రాజశేఖర రెడ్డి గారి లెగసీ. రాజశేఖర రెడ్డి గారు ఒక 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనతోనే అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. దాదాపు ఈ 70 సంవత్సరాలు ఎంతమంది ముఖ్యమంత్రులుగా చేశారు? ఎవరు చేయలేదు, చేశారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఆయన చేసినటువంటి దాంట్లో ఆయన పెట్టినటువంటి 2-3 స్కీమ్స్ హిట్ అయినాయి. ఆ పేరు పెట్టుకొని చాలామంది ఆ రాజకీయాన్ని నడపాలనేటువంటి ప్రయత్నంలో ముందుకు వచ్చారు. సరే, అది ఇక్కడ ఏంటంటే వాటికంటే కూడా జగన్ షర్మిల మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ యుద్ధంలో వైఎస్ వివేక కేసు హత్య 1, ఆస్తి గొడవలు 2, 3 ఎవరు వారసత్వంతో ఎవరిని వెన్నుపోటు పొడిచారనేటువంటి దాని మీద జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు ఇవాళ సునీత అయితే నన్ను షర్మిలను నరికేస్తావని అడిగింది.